చూద్దామా? గీతు పిన్ని చూద్దామా? ఎవరది? గీతు పిన్ని. శ్రీనిక బీస్ పెయిన్ చూసారా? స్ట్రేంజర్ యాంగ్జైటీ. అండ్ నైట్ గీతు లేట్గా వచ్చింది కదా ఇంటికి. సో నేను గీతు చాలా లేట్గా కబుర్లు చెప్పుకొని పడుకున్నాం అనమాట. అండ్ పిల్లలు ఎప్పుడో పడుకుని పోయారు గణేష్ తోటి. సో పొద్దున ఫస్ట్ టైం శ్రీనిక గీతుని చూస్తుంది. అండ్ ఇషిత అయితే గుర్తుపట్టేసింది, బికాస్ ఇషిత చాలాసార్లు కలిసింది గీతుని. సో దట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓవర్ హియర్. అండ్ నేను గీతు కొంచెం లేట్గా లెగిసాము. అండ్ గణేష్ పొద్దున్న హీ మేడ్ పోహా బ్రేక్ఫాస్ట్, వెరీ ఈజీ, వెరీ క్విక్. అండ్ గణేష్ అండ్ శ్రీనిక లవ్ టు హ్యావ్ దట్. సో అదే ఇక్కడ ఫస్ట్ గీతు అయితే శ్రీనికకి తినిపిస్తుంది. అండ్ ఐ హ్యాడ్ సమ్ ఎక్స్ట్రా టైమ్ టు షూట్ అనమాట మార్నింగ్స్. యూజువల్గా వర్క్ చేసే టైంలో షూట్ చేయడం చాలా కష్టం కదా, బట్ ఈ రోజు మార్నింగ్ రొటీన్ చేయగలిగాను బికాస్ ఐ హ్యాడ్ గీతు టు హెల్ప్ మీ. Get totally pampered by Saju Pinni, Gitu Pinni this weekend. Okay, Shrinika? Okay, na? Poha ishtam. Like the past 9 months of pampering. అదంతా ఒక వీకెండ్ లో వస్తుంది ఇప్పుడు నీకు. కడుకనమ్మా పెద్దలు. No, she will not allow you to touch yet. It will take time for you to touch me. I can feed you, but I cannot touch you. Think about how is that fair? How is that fair? ఓకే, సో టైమ్ టు ఓపెన్ ద సర్ప్రైజ్ గిఫ్ట్స్. పిల్లలు వచ్చారంటే ఇంకా సర్ప్రైజ్ గిఫ్ట్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట పిల్లలకి. అండ్ పిల్లల కంటే ఎక్కువ నేను ఎక్సైట్ అయిపోతాను క్లోత్స్ని చూసి. షీ యాక్చువల్లీ గాట్ హ్యాలోవీన్ ఫాల్ పంకిన్ ప్యాచ్ కైండ్ ఆఫ్ క్లోత్స్ అనమాట. హర్ ఐడియా వాస్ టు టేక్ ద కిడ్స్ అండ్ డూ సమ్ ఫోటోషూట్ అలా ఫాల్ లీవ్స్ దగ్గర, పంకిన్ ప్యాచ్ దగ్గర తీసుకుని వెళ్ళండి. సో ఐ గాట్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ నేను వాళ్ళకి ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదన్నమాట. హ్యాలోవీన్ కానీ ఫాల్ ఫోటోషూట్ కానీ ఏమీ చేయలేదు. సో దిస్ వాస్ సో గుడ్. థ్యాంక్ యూ గీతు. అండ్ లాట్ ఆఫ్ బుక్స్ కూడా వాళ్ళే ఇస్తూ ఉంటారు. సో యా, దిస్ ఇస్ ఫర్ యూ శ్రీనిక. యు వాంట్ ఓపెన్ దట్? Wow. గీతు పిన్ని మంచిగా చదువుతుంది కోసం. ఇంకెవరైనా బుక్స్ చదివితే రైట్ నౌ షీ ఈస్ సో హ్యాపీ. షీ విల్ ఆస్క్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ టు రీడ్. Oh, look at her, she's smiling. Yeah, because she loves books, don't you, Punakuti? She's gonna have so much fun. Asli ilantiది లేదు, and she loves flights and all that. So yep, cutest pumpkin. Who's gonna be the cutest pumpkin on the field? Now we have to go to pumpkin. Be you. Thank you, Gitu Pinni. You're welcome, baby girl. Baby, you're a blessing. Oh, they would definitely want to know where you got this from. You bless me, Marshalls. Marshalls. With smiles. You bless me with tickles. You bless me with fun, coos, laughter, and giggles. Ha 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 ha. You give me mommy snuggles. Snuggle, snuggle, snuggle. You bless me with kisses while we quietly sway. Kisses? You're so gentle and kind. And share quite happily. Even as you sleep, you're a blessing to me. Aww, you are a blessing, Amma. Blessing. This is perfect book for you, Shrinika. Yes. You're a blessing. దాట్ వాజ్ సచ్ ఎ స్వీట్ బుక్ కదా. నా మోస్ట్ ఆఫ్ ద బుక్స్ అండి కంపేర్ టు వాల్మార్ట్, టార్గెట్ మేము ఎక్కడ కొంటామంటే టీజే మ్యాక్స్, మార్షల్స్, రాస్లో చాలా కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి అన్నమాట బుక్స్. అండ్ ఎంత మంచి బుక్స్ ఉంటాయో. మా ఇంట్లో ఉన్న సగం బుక్స్ అన్ని నేను అక్కడి నుంచి కొన్నాయి. మోర్ దెన్ అమెజాన్ ఐ గో అండ్ బై ఫ్రమ్ రాస్ అండ్ టీజే మ్యాక్స్ లాట్ ఆఫ్ దేర్ బుక్స్. సో ఎనీవేస్, టైమ్ ఫర్ coffee once again, and then it was time to make lunch. So lunch చాలా సింపుల్ పెట్టుకున్నాం because that was a working day and all of us were working అనమాట. గీతు హెల్ప్డ్ ఇన్ కటింగ్ ద బెండి ఫ్రై. సో బెండకాయ వేపుడైతే చేసి పిన్ని క్యారెట్ రసం రెసిపీ చెప్పిందనమాట. సో అది చాలా ఈజీగా అనిపించింది అసలు రెసిపీ. ముందు బాయిల్ చేసి పెట్టేసుకుంటే చేయటం చాలా చాలా ఈజీ. సో అదైతే చేద్దాం అనుకున్నాను. అండ్ ఇషిత స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ మధ్య మధ్యలో దానికి చెప్తూ ఉండాలి, లెగకమ్మా వెళ్ళమ్మా అని. ఏం చేస్తున్నావు ఇషిత? యువర్ టీచర్ ఇస్ రైట్ దేర్. మిస్సెస్ జేమ్స్ ఇస్ టాకింగ్. కెన్ యూ ప్లీజ్ గో సిట్ దేర్? ఇట్స్ అ క్లాస్ బిగాన్ అమ్మా. ఇషిత డోంట్.
అదనమాట. సో వీ డూ కీప్ రన్నింగ్ అరౌండ్ హర్ టు ఆస్క్ హర్ టు గో అండ్ సిట్. ఓకే, హియర్ వాట్ ఐమ్ ఐ డూయింగ్. సో నాకు మొన్న మీరు చూసారంటే లాస్ట్ వీక్ కొంచెం వీడియోస్ చేయడం కొంచెం తగ్గించాను కదా, బికాస్ నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. సో ఐ హ్యాడ్ లైక్ దిస్ షోల్డర్ దగ్గర కొంచెం పట్టింది, అండ్ దట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై వర్క్. అటు కంప్యూటర్ జాబు, డెస్క్ జాబు, యూట్యూబ్ ఇట్స్ ఎ డెస్క్ జాబ్ కదా. సో నైట్ టైమ్స్ ఎక్కువ పని చేయడం వల్ల కొంచెం నెక్ పట్టేసింది అనమాట. సో ఐ వాజ్ జస్ట్ రిలాక్సింగ్ మై సెల్ఫ్ ఇన్ ద వీకెండ్, అండ్ దాని తర్వాత కిడ్స్ కూడా సిక్ అయ్యారు. సో ఇంకా చాలా స్లో డౌన్ అయిపోయాను అనమాట. నేను మైండ్ బాడీ రెండు స్లో అయిపోయినాయి. సో ఐ కుడ్ నాట్ అప్లోడ్ లాట్ ఆఫ్ వీడియోస్. ఎనీవేస్, సో హియర్ ఐ స్టార్టెడ్ మై వర్క్ మార్నింగ్ టైము, అండ్ దెన్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్ కోర్స్ మల్టీ టాస్కింగ్ చేయాలి కదా. పక్క నుంచి రసం చూడండి, దిస్ ఇస్ సో సింపుల్. 3 tomatoes అండ్ దెన్ హాఫ్ క్యారెట్, హాఫ్ ఆర్ మీ దగ్గర స్మాల్ క్యారెట్ ఉంటే 1 small carrot వేసేస్తే రాసేసుకున్నాను రిమైనింగ్ ప్రాసెస్. పక్క నుంచి పిన్నితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. సో షీ వాస్ టెలింగ్ ఫ్రెష్ చింతపండు వేయండి, మా ఇంట్లో ఫ్రెష్ చింతపండు నాకు కనిపించలేదు, సో కాన్సన్ట్రేటెడ్ అయితే వేసాను. ఇందులో ఒక జింజర్ ముక్క కూడా వేయాలి, వేసి అలా వదిలేయొచ్చు ఒక 1 hour. ఆల్సో రిమెంబర్ అందులో 2 to 3 spoons తూర్ దాల్ కూడా వేయాలన్నమాట. నేను ఆల్రెడీ దాల్ చేసేసాను కాబట్టి వేయలేదు. సో ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకుని అందులో రసం పొడి యాడ్ చేసుకోవటమే, అండ్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకుందంతా గ్రైండ్ చేసేయండి. రసం పొడి పిన్ని యూజెస్ ఎంటీఆర్ రసం పొడి అంట, నాకైతే అత్తయ్య చేసింది ఉంది కాబట్టి అది వేసాను, బట్ పిన్ని సేస్ దట్ ఎంటీఆర్ రసం పొడి బాగుంటుందని. సో నేను ఆల్రెడీ కందిపప్పు ఉడికిపిచ్చేసుకున్నాను కాబట్టి అదైతే వేసేసాను, అండ్ ఆ తర్వాత ఐ జస్ట్ పుట్ ద గ్రేవీ పేస్ట్. సో మళ్ళీ చెప్తాను, కందిపప్పు ముందే ఉడకాల్సిన అవసరం లేదు. మీరు బాయిల్ చేసే ఆ టొమాటో దాంట్లోనే 2 spoons కందిపప్పు వేస్తే సరిపోతుంది. సో ఆ పని కూడా ఉండదన్నమాట, కుక్కర్ పెట్టాల్సిన పని కూడా. చాలా లైక్ మరీ అంత పప్పుగా ఉండదు, అలా అని మరీ వాటరీగా ఉండదు, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. అది అయిపోయిన తర్వాత సింపుల్గా తాలింపు పెట్టేసుకోవటమే. కొంచెం యూనో రెగ్యులర్ థింగ్స్, ఆవాలు, జీరా, ఎండుమిరపకాయలు, కరివేపాకు అది వేసేసుకుని తాలింపు పెట్టేసుకుంటే అయిపోయింది. ఎంత నచ్చిందో అసలు. అక్క కూడా చెప్పింది ఇంకొక టైప్ ఆఫ్ క్యారెట్ రసము, సో థ్యాంక్ గాడ్ నేను చేశాను ఫైనల్గా. సో ఇట్ వాస్ సో గుడ్ అనమాట, పర్ఫెక్ట్. సో ఇక్కడైతే నా రసము అండ్ బెండకాయ ఫ్రై పొద్దున్న లంచ్కి అయితే అయిపోయింది. మర్చిపోను. వెనెవర్ ఇషిత హ్యాస్ బ్రేక్స్, దానికి ఒక 45 minutes క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 15 minutes బ్రేక్ ఉంటుందన్నమాట. సో ఆ బ్రేక్ టైంలో వీళ్ళిద్దరూ ఇంకా మొత్తం ఇల్లంతా సౌండ్ చేసి హైడ్ అండ్ సీక్ అని, ఆటని ఈ ఆటని, లేకపోతే ఏదో మ్యూజిక్ పెట్టేసుకుని ఫుల్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్ కొట్టుకుంటూ ఉంటారు. సమ్టైమ్స్ బయటకు వెళ్తారు, ఏదో ఒకటి అనమాట. వాళ్ళ ఫన్ అయితే అలా చేస్తూ ఉంటారు. కానీ నిజం చెప్తున్నాను కదండి, చాలా కష్టం అవుతుంది. ఒక్క నాని ఉంటే బాగుండు అనిపిస్తుంది. నాని కోసం ట్రై కూడా చేశానండి 2-3 times, వచ్చారు బట్ అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ సో క్రేజీ అనమాట. అండ్ ఇషితాతో పాటు కూడా కూర్చుని దానికి చాలా అసైన్మెంట్స్ చేయించాల్సి వస్తుంది. సో ఎనీవేస్, ఇందాక మేము గిఫ్ట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇషిత చూడలేదు, సో తర్వాత అయితే ఇచ్చింది. ఇషిత, డిడ్ యూ లుక్ ఎట్ యువర్ డ్రెస్? Ishita, look, that's your fall dress and beautiful skirt, the pink skirt. And You like it? Look with the head. that's why you should do one at a time. What is this thing? I told you, she's not going to concentrate on that if you show her that. Shrinika, bonda. Achupente. Achudena tintada. ఎప్పుడు లంచ్ అవ్వగానే కూర అవ్వగానే ముందు ఆ కూర నేను గిన్నెలో పెట్టి శ్రీనికాకి ఇచ్చేస్తాను అనమాట. ఎస్పెషలీ ఫ్రై ఐటమ్స్ లాంటివి ఉంటే బెండకాయ కానీ, దొండకాయ కానీ, ఆలు కానీ అలాంటివన్నీ దానికి ముందు ఇచ్చేస్తాను. తర్వాత రసం అన్నం పెడతాను అనమాట. రసం అన్నం సగం వస్తుంది, సగం నేను దాన్ని బయట కారులు లేకపోతే ఏముంటాయి అక్కడైతే యానిమల్స్ ఉండే ఇండియాలో, ఇక్కడ ఏం చూపిస్తాం, బయట కారులు, పక్కన కుక్క అది ఇది చూపించి తినిపిస్తూ ఉంటాను నేను. సో యా, అదే టైంలో కొంచెం పేరెంట్స్తో మాట్లాడుతుంది. మీరు నా మార్నింగ్ రొటీన్ చూడకపోతే చూడండి, నేను ఆల్రెడీ ఇదంతా అందులో కవర్ చేశాను. కానీ ఇక్కడ గీతు వచ్చింది కదా అని చెప్పేసి ఈరోజు అయితే వ్లాగ్ చేశాను. రొటీన్గా రోజు ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇది గీతు తనకి తెచ్చిందనమాట గిఫ్ట్. ఎంత ఎక్సైట్ అయిపోయిందంటే కాసేపటి తర్వాత దానికి బ్యాటరీ సరిపోక ఆగిపోయింది. కానీ ఆడిన కాసేపు మటుకు ఎంత జోష్లో ఆడేసిందంటే స్లోగా తర్వాత దానికి కంట్రోల్ చేయడం కూడా వచ్చేసింది అనమాట. సో యా, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. ఓకే, నాకు ఇప్పుడు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఇంకేం చెప్పాలి, ఫుటేజ్ నడుస్తూ ఉంటాయి ఇక్కడ.
ఓకే. సో మార్నింగ్స్ ఒక 1.5 అవర్, 2 అవర్స్ సాలిడ్‌గా పని చేస్తే చాలు. రిమైనింగ్ టైము అసలు పిల్లలు ఎస్పెషల్లీ స్కూల్ తోటి అంత ఎక్కువ పని చేయడానికి కూడా అవ్వట్లేదనమాట. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ మేనేజర్స్ ఆర్ అండర్‌స్టాండింగ్. సో దాని మీద కూడా నాకు మళ్ళీ నైట్ టైమ్స్ కూర్చోవాల్సి వస్తుంది. సో ఎనీవే, సో లంచ్ అయితే కొంచెం ఆవకాయ అది తినేసాను. అండ్ శ్రీనిక స్టార్టింగ్ గోల చేసింది, చైర్లో కూర్చోపెడితే తినలేదు, నా ఒళ్ళో కూర్చుంటానంది. సో నా ఒళ్ళో కూర్చుని నా పెరుగన్నాన్ని ఎంతలా ఎంజాయ్ చేసిందో చూడండి. నాకి పెట్టింది, గీత ఉంది పక్కన, అందుకనే రికార్డ్ చేసింది అనమాట. Both of us turn yucky end of the day. ఓకే. సో దాట్ వాస్ మై క్విక్ మార్నింగ్ రొటీన్ అనమాట. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ శ్రీనిక మంచిగా ఒక 2-3 అవర్స్ నాప్ వేసింది. అండ్ ఇషిత ఐ థింక్ షీ వెంట్ టు అవర్ ఫ్రెండ్స్ హౌస్. అండ్ దెన్ మేము హ్యాపీగా మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఈవినింగ్ కూడా డిన్నర్ అంతా కూడా ప్రిపేర్ చేసి నైట్ 7 o'clockకి నేను గీతు బయటకు వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను అనమాట. ద లిప్స్టిక్ ఐమ్ వేరింగ్ ఓవర్ హియర్ ఈస్ ఫ్రమ్ సెఫోరా. ఇప్పుడు నేను షేడ్ మర్చిపోయాను, బట్ ఇదివరకు మీకు చాలాసార్లు అయితే షేర్ చేశాను. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్ బికాస్ ఐ వాజ్ వెయిటింగ్ అనమాట. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను సెఫోరాకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, జెసి పెన్నికి వెళ్ళాలి, అది ఇది అనేసుకున్నాను. బట్ అపారెంట్లీ కోవిడ్ వల్ల అన్ని షాప్స్ 7 కల్లా 6:37 కల్లా క్లోజ్ అయిపోయినాయి. సో ద ఓన్లీ షాప్ వీ హ్యాడ్ వాజ్ టార్గెట్ అనమాట. సో ఓకే, టార్గెట్ ఒక్కటి వెళ్ళినా చాలా అనిపించింది. ఏదో ఒక షాపు టు మీ గోయింగ్ అవుట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా యాజ్ ఎ ఫుల్ టైమ్ మామ్గా పొద్దునుంచి నైట్ వరకు క్లీనింగ్ అనో, ఆ పననో, కుకింగ్ అనో ఏదో ఒకటి ఉంటా ఉంటాయి. అండ్ దెన్ యూ హ్యావ్ ఎ ఫుల్ టైమ్ జాబ్. చాలామంది మామ్స్ లేట్ నైట్ బింజ్ వాచ్ చేస్తూ అలా ఏదో ఒకటి చేస్తూ రిలాక్స్ అయిపోతూ ఉంటారు. అదంతా ఓకే, బట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ అయినా మనం ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా మన కోసం అలా హ్యాపీ అవర్ అంటూ బయటకు వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్తే యూ విల్ బీ సో మచ్ రీఛార్జ్డ్, లైక్ ఎనర్జీ తోటి మళ్ళీ మీరు వచ్చైతే బాగా చేసుకుంటారు. ట్రస్ట్ మీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఐ యామ్. ఇక్కడ టార్గెట్లో డాలర్ సెక్షన్ అనమాట. ఇది నాకు ఎంత ఇష్టమో ఈ సెక్షన్ అంటే. దేర్ లైక్ అవి చూసారా ప్లాంట్ హోల్డర్స్ అనమాట, డెస్క్ దగ్గర పెట్టుకోవడానికి భలే ఉన్నాయి కదా. అండ్ దేవర్ లైక్ సో మెనీ హ్యాలోవీన్ ఫాల్ సప్లైస్, పిల్లలకి యూనో క్రాఫ్ట్స్ అది చేసుకోవడానికి. కొంచెం అయితే షూట్ చేశాను, అన్నీ అయితే నేను షూట్ చేయలేదు. అండ్ ఆల్సో టార్గెట్లో ఆల్ ద ఫిట్టింగ్ రూమ్స్ వేర్ లైక్ క్లోజ్డ్ అనమాట. సో బయట నుంచి ఏయో కొన్ని అయితే వేసుకుని కొంచెం పిల్లలకి నాకు చాలా కొంచెం అయితే షాపింగ్ చేశాను. ఎక్కువ ఖర్చు పెట్టేయకూడదని. బికాస్ మెయిన్ థింగ్ వెళ్ళింది కొద్దిగా రిఫ్రెష్మెంట్ కోసం అనమాట, నాట్ లైక్ టు స్పెండ్ ఎ లాట్. షాపింగ్ ఒకటే కాదండి, బోల్డ్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. గో టు పెయింటింగ్ క్లాసెస్. యూఎస్లో బోల్డ్ అండ్ షార్ట్లో ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ హర్డ్ అబౌట్ పెయింటింగ్ విత్ ఎ ట్విస్ట్. సర్చ్ దట్ ఇన్ గూగుల్ అండ్ చూడండి, మీకు డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ సో అమేజింగ్. ఇదివరకు నేను వెళ్ళాను చాలాసార్లు. అండ్ ఆల్సో జాయిన్ ఎనీ బుక్ క్లబ్. లైక్ ద ఆప్షన్స్ ఆర్ లైక్ సో మెనీ. అండ్ డోంట్ ఆల్వేస్ థింక్ దాట్ ఒకవేళ మనకి మంత్లో ఏదైనా ఫ్రీ టైం దొరికితే ఓ మై గాడ్ ఓకే ఫ్రీ టైం దొరికేసింది కదా, అయితే మనం మొత్తం ఒక ఫ్యామిలీ ట్రిప్లా ప్లాన్ చేసేయాలి అనే కాకుండా మీకంటూ కూడా లైక్ మేక్ యోర్ కప్ ఫుల్. డోంట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఫ్యామిలీ కప్ అనమాట. వన్స్ ఇన్ అ వైల్ నేను చెప్తున్నాను. బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ రియల్లీ, మీరు ఏదైనా ఆనందంగా చేస్తే, ఇఫ్ యూ వర్క్ ఆన్ సంథింగ్ యూర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ కదా, ఇట్ షోస్ ఆన్ యువర్ ఫేస్ అండ్ యువర్ బాడీ అండ్ యువర్ మైండ్, అండ్ ఇట్ రేడియేట్స్ సో మచ్ హ్యాపీనెస్. And kids also will get like so much happiness because they will feel so proud of you that okay, mom is doing something she loves ani. ఓకే, ద వన్ థింగ్ టార్గెట్ జ్యువెలరీ సెక్షన్ ఇస్ సో గుడ్. అసలు ఎంత క్లాసీ పీసెస్ ఉంటాయి, ఎస్పెషలీ ద గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ ఆ సెక్షన్ ఉంటుంది కదా, అమేజింగ్. అసలు చాలాసేపు ఇక్కడే గడిపేసాం అనమాట. we were like checking out different necklaces, different jewelry. Mostly we kind of did like window shopping. ఎక్కువ ఏమీ అయితే పర్చేస్ చేయలేదు, బట్ వీఆర్ చెకింగ్ అవుట్ ద మోడల్స్ అండ్ టాకింగ్ అండ్ హ్యావింగ్ ఫన్. అలా అయితే గడుపుతూ ఉన్నాము. నౌ అప్పటికి కొంచెం టైం అయిపోతుంది, ఇంకా వెళ్ళిపోవాలనిపించింది. అండ్ ఐ కెన్ నాట్ లీవ్ వితౌట్ గోయింగ్ టు ద కిడ్స్ సెక్షన్ అనమాట. సో ఐ వాస్ ట్రయింగ్ టు హరీ అప్, గీతు కమ్ ఆన్ గీతు లెట్స్ జస్ట్ గో అని. మెనీ టైమ్స్ యాజ్ మదర్స్ మనకి ఏమనుకుంటామంటే బై బర్నింగ్ అవుట్ అంటే మొత్తం అంతా కష్టపడి చేసేసి అది చేసి మనకు అనిపిస్తుంది అనమాట, ఓ మై గాడ్ వీఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్, మనం అమేజింగ్ మదర్స్ అని అనుకుంటారు చాలామంది. అది కాదండి. రియాలిటీ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ బ్యాక్. చాలాసార్లు ఒక్కసారి స్టెప్ బ్యాక్ చేసుకుని వీ హ్యావ్ టు లుక్ ఎట్ అవర్ సెల్వ్స్ అనమాట. అండ్ మన పిల్లల్ని కూడా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ డూ దట్ కదా, యూ విల్ బీ అ అమేజింగ్ పేరెంట్, అ బెటర్ మామ్ and a better woman in general. So I hope everybody does that. I truly hope so everybody does that andi. So then we shopped some స్వెటర్స్. ఆ తర్వాత అయితే కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాను. ఇక్కడికి వస్తే మటుకు అస్సలు ఇంకా వెళ్ళాలనే అనిపించదు.
అసలు ఎంత క్యూట్ ఉంటాయంటే క్లోత్స్. క్యాట్ అండ్ జాక్ కంపెనీ అనమాట. అండ్ వెనకాల ఉన్న క్లియరెన్స్ సెక్షన్కి అయితే ముందు వెళ్ళిపోయి అక్కడ అన్నీ వెతికేస్తూ ఉంటాను. గణేష్ వస్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ గీతు కూడా. గీతు ఇస్ సచ్ ఎ స్మార్ట్ షాపర్ వెన్ కంపేర్ టు మీ. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎ స్మార్ట్ షాపర్ అసలు. షీ షాప్స్ లైక్ రియల్లీ గుడ్. ఎంత క్యూట్ గా ఉందో. Baby boys. Oh, cute. Yep, Saju. When are you gonna have a kid? Saju, Sindhu. We are ready to shop for your babies. Dreams do come true. Oh, Baba, the baby cats. When I went kada, there was lot of sale in Target. చాలా మంది నాకు చెప్పారు ఇన్స్టాగ్రామ్లో. ఐ డోంట్ నో ఇఫ్ యూ ఫాలో తనుజ. షీ డస్ లాట్ ఆఫ్ బ్యూటీ అండ్ డెకర్ ఐటమ్స్ అనమాట. తను కూడా చెప్పింది ఇలా టార్గెట్లో చాలా ఆఫ్ ఉందని, ఎస్పెషలీ బ్యూటీ సెక్షన్లో చాలా ఆఫ్ ఉందని చెప్పింది. బట్ అపారెంట్లీ అక్కడికి వెళ్ళే ఛాన్సే దొరకలేదు మాకు. బట్ యా, గాట్ సమ్ ప్రెటీ గుడ్ డీల్స్ ఇన్ క్లోత్స్. గీతు తోటి షాపింగ్కి వెళ్తే ఐ షుడ్ హ్యావ్ రిమెంబర్డ్ ఇట్ విల్ బి లైక్ నెవర్ ending. Like she has so much patience to. I cannot just leave. Yeah, she's not going to leave. And we did not even go to cosmetic section inka. Ad bale undi kada. Short. Yep. అంటే ఇలా పొట్ట బయటికి హ్యాంగ్ అవుతుందా? I did not even finish editing yesterday's video. When am I going to edit? When am I going to sleep? Let's just go. No cosmetics for today. Okay, so ఇప్పుడు ఇంటికి వెళ్ళి నైట్ గీతు నా పక్కన కూర్చోబెట్టుకుని ఐఎమ్ గోన్ టు డూ హాల్ వీడియో. వాట్ ఆల్ వి గాట్ ఫర్ ఫాల్. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా కొన్ని కొనుక్కున్నాను అనమాట, విచ్ ఐ ఆర్డర్. సో ఐమ్ గోన్ టు బి షోయింగ్ యూ దాట్ యాజ్ వెల్. కీప్ వాచింగ్. అమ్మయ్య, షాపింగ్ అయిపోయింది, వీడియో అయిపోయింది. ఇంకా మీరు క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు కదా వీడియో, నాకు తెలుసు. మరి నేను సరదాగానో ఏదో ఒకటి కష్టపడానో వీడియో అయితే చేశాను కదండి. ఒక లైక్ అయితే ఇచ్చేస్తే నేను ఏమేమి కొనుక్కున్నాను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా మరి, బాయ్.